చేస్తున్నటువంటి ప్రతి గానములోనైనా ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలరని మీ ఉన్నతమైనటువంటి నామమును బట్టి ఆయన ప్రభా మీకు స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. అవును స్వామి, నిత్యము పరిశుద్ధుడు 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 అని వేవేల కోట్ల మధ్య నేను ప్రభా మీరు నేను స్తుతి పొందుచున్నారు. నేను ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా, మీకే స్తుతి ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కూడా సహోదరి శ్రీవాస్ని చూస్తాం. ప్రైజ్ పరిశుద్ధులని తెలంగాణ స్తుతి స్తోత్రం తండ్రి. దేవా గతించిన పరిశుద్ధులను గొప్ప దేవ, ఈ పరిశుద్ధులను గొప్ప మీ సజీవులతో ఉంచి దేవా మరలా మీ సన్నిధి తీసుకొచ్చిన దేవా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా ఇదిగో తండ్రి, దేవా ఇంతవరకు దేవా మేము ఇలాగున్నామంటే దేవా నిజంగా నీ కృప తండ్రి, నీ దయ నీ ప్రేమ తండ్రి నిజంగా ఎంత గొప్ప దేవా. దేవా ఇదిగో తండ్రి, దేవా ఇదిగో తండ్రి ఉదయకాల సమయం దేవా మీరు మమ్మల్ని బలపరచుకోండి అయ్యా మీ సన్నిధిలో. దేవా ఇదిగో తండ్రి, ఇదిగో తండ్రి పాటల్లో మీరు ఉండండి తండ్రి. దేవాత్మతో సత్యముతో దేవా నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయండి అయ్యా. అవును తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడవు తండ్రి. దేవా నిత్యము దేవా నువ్వు ఎంతగానో ఒక రాజ్యంలో దేవ పరిశుద్ధ చుట్టూ దేవ గొప్పగొడపడుచున్న దేవ మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మేము కూడా ఎల్లప్పుడూ దేవ పవిత్రమైన హృదయంతో పవిత్రమైనటువంటి దేవాల నోటితో దేవ నిన్ను ఆరాధించి నేను గణపరిచే భాగ్యం దయచేయండి అయ్యా. మా చూపులు తలంపులు ఆలోచనలు దేవ చేతుల్లో మీరు ఉండండి తండ్రి. ప్రతి ఒక్క విషయం దేవ నీకు అప్పగించుకొని దేవ నీలో జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. దేవా ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క విషయంలో దేవ వాక్యంలో దేవ ప్రార్థనలో ఇంకా అధికంగా దేవా మీ సన్నిధిలో జీవించడానికి మాకు నేర్పించుకోవడం దేవా మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి ఇంకా బలపరచుకోండి దేవా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. సంఘాన్ని దీవించండి ఆస్వాదించండి అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించినాడు వచ్చినాం దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా వారికి అవసరం ఉందో మీరు తీర్చుకున్నాడు వచ్చినాం తండ్రి. అదేవిధంగా లైవ్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డని అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించుకున్నారు. అవసరం కూడా మీరు సాధించండి తండ్రి. తండ్రి వారు ప్రార్థించుండగా దేవా వారి ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చమని వచ్చినారు దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ భయంకరమైనటువంటి దినముల్లో దేవ ఈ లాక్డౌన్లో ఉంటుండగా దేవా ఎంతో మందికి దేవ ఎన్నో అవసరాలు ఉన్నాయి కనుక మీరు సంధించండి తండ్రి. దేవ మీరు సహాయం చేయమని వచ్చినారు తండ్రి. అయ్యా మమ్మల్ని కూడా ఇంతవరకు కాచి కాపాడుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని పోషించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అదేవిధంగా దేవ వాక్యంలో కూడా దేవ మీ సేవకుని మీరు బలపరచుకుని వాడుకోనండి తండ్రి. మీ శిలువ చాటును బలపరచుకుని దేవా నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయండి అయ్యా. ఆ వాక్యాన్ని విని దేవా మేము అందరము దేవా వాక్యానికి లోబడి తగ్గించుకొని జీవించే వాక్యం దయచేయండి అయ్యా. అవును తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడి చెప్పావు తండ్రి. నిజమే తండ్రి, మీ సన్నిధిలో దేవా తగ్గింపు ఉంటే దేవా ఇదిగో తండ్రి నిజంగా నువ్వు ఎంతగానో దీవించి ఆస్వాదిస్తావు కాబట్టి అయ్యా మాకు అలాంటి స్వభావం అందరికీ దయచేయమని వచ్చినాం దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ఈ వైరస్ కూడా మీరు దేవా కాల్చివేయండి, వటుమాయం చేయండి. ఆ వైరస్లో ఎంతో మంది బాధపడుతున్నారయ్యా, ఎంతో మంది చనిపోతున్నారయ్యా. అటు వారిని మీరు దేవా ఇదిగో తండ్రి మీరే సహాయం చేసి వారిని మీరు దర్శించండి తండ్రి. వారితో మీరు ఉండండి తండ్రి. దేవా ఇదిగో తండ్రి ఎంతో మంది దేవ తమ ప్రియ బిడ్డల్ని కోల్పోయేటట్టుగా అయ్యా వారికి ఆదరణ దయచేయమని అడుగుతున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ఎరుషలేము గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యంలో మీరుండమని అడుగుతున్నాం అయ్యా. మీ బిడ్డలకి నీ కాపుతలు ఉంటుంది కనుక అయ్యా ఎల్లప్పుడూ కాచి కాపాడే దేవుడు కనుక దేవా మీరు మాకు దేవ ప్రతి ఒక్క విషయంలో మీరు తోడండి, సహాయం చేసి అయ్యా వాళ్ళని దీవించి ఆస్వాదించి దేవ తద్వారా మమ్మల్ని కూడా దీవించి ఆస్వాదించుకుని అడుగుతున్నాం దేవుడి వందనాలు స్తోత్రాలు. ఆదినంత మీరే జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటిగా స్తుతి ఘనత మహిమంతయు యేసుకి చెల్లించి ఈ పాటలు పాడి దేవుని నామానికి మహిమపరుస్తున్నాం.
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. నిజమే, ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ, నిత్యమైనటువంటి ప్రేమ. హల్లెలూయా, స్తోత్రం. యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ అగమ్య
ఎంతో మహనీయము ఆకాశధార పర్వత సముద్ర కులకన్య గోత్రమీ. ఓ యేసుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగుగాక. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా యేసు, నా ప్రభువా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
కుమ్మరించుమయ్యా యేసయ్య నీ ఆత్మవర్షం, ఆదరించుమయ్యా యేసయ్య నీ కృప చాలు. పడి దేవుని నామాన్ని మహిమపడతాం.
హల్లెలూయా, దేవునికి స్తోత్రము. మన మధ్యలో ఉన్నటువంటి యూత్ వారు ముందుకు వచ్చినట్లయితే, యెహోవా నా మొరలు ఆలకించెను, తన మహాదయను అనుగ్రహించెను. ఈ పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రము. వారితో కూడా మేము కూడా మనమందరం కూడా కలిసి పాడదాము. దేవునికి స్తోత్రం. తన నుండి తన ప్రాక్టీస్ చేశారా? అందించు లేదండి, అందించు.
దేవునికి స్తోత్రము. మరొక పాట, నా పూర్ణ హృదయంతో నీ ఆత్మ ప్రభావంతో ఈ పాటను పాడి దేవుని నామాన్ని మేము కోరుతాము. వెదజల్లగని ప్రేమ వికసించెను నా బ్రతుకే, వెదజల్లగని ప్రేమ వికసించెను నా బ్రతుకే. మహోన్నతుడా సింహాసనాసీనుడా సర్వోన్నతుడా మహిమా ప్రభావంతుడా, సింహాసనాసీనుడా సర్వోన్నతుడా మహిమా ప్రభావంతుడా, పూర్ణ హృదయముతో నీ ఆత్మ ప్రభావముతో వెదజల్లగని ప్రేమ వికసించెను నా బ్రతుకే. సముద్ర తరంగములు నిన్ను హర్షించుచున్నవి, మన్ను స్తుతించునా నీ సత్యము వివరించునా, మన్ను స్తుతించునా నీ సత్యము వివరించునా. ఆ మట్టికి నీవు ఊపిరి పోసి స్తుతులతో నింపావు, నీకు స్తుతులు చెల్లించుటకే, నీకు స్తుతులు చెల్లించుటకే. పూర్ణ హృదయముతో నీ ఆత్మ ప్రభావముతో వెదజల్లగని ప్రేమ వికసించెను నా బ్రతుకే. నింపబడి ఉన్నది నీతి న్యాయములను ప్రేమించువాడవు, వాక్యము యథార్థము నమ్మదగినది నీ క్రియలు, వాక్యము యథార్థము నమ్మదగినవి నీ క్రియలు. నమ్మి విశ్వసించిన ఘనతతో నింపావు, నీకు ఘనత చెల్లించుటకే, నీకు ఘనత చెల్లించుటకే. పూర్ణ హృదయముతో నీ ఆత్మ ప్రభావముతో వెదజల్లగని ప్రేమ వికసించెను నా బ్రతుకే. రక్షించే యేసయ్యా నా వేడెము మోయువాడై యున్నాడిది సత్యము, ఇరుములో విశాలత కలిగించే నా ప్రభువు, ఇరుములో విశాలత కలిగించే
నా ప్రభు నన్ను ఎన్నుకొని సాక్షిగా నిలిపి మహిమతో నింపావు. నీకు మహిమ చెల్లించుటనే, నీకు మహిమ చెల్లించుటనే నా పూర్ణ హృదయముతో నీ ఆత్మ ప్రభావముతో వెదజల్లగా నీ ప్రేమ వికసించెను నా బ్రతుకే. వెదజల్లగా నీ ప్రేమ వికసించెను నా బ్రతుకే. మహోన్నతుడా, సింహాసనాసీనుడా, సర్వోన్నతుడా, మహిమా ప్రభావంతుడా, మహోన్నతుడా, సింహాసనాసీనుడా, సర్వోన్నతుడా, మహిమా ప్రభావంతుడా, నా పూర్ణ హృదయముతో నీ ఆత్మ ప్రభావముతో వెదజల్లగా నీ ప్రేమ వికసించెను నా బ్రతుకే. వెదజల్లగా నీ ప్రేమ వికసించెను నా బ్రతుకే. వికసించెను నా బ్రతుకే. హల్లెలూయా. సంఘమునకు క్రీస్తు శిరస్సు అయినాడు కాబట్టి ఆయన ఆధిపత్యములో సమస్తము జరుగుతున్నది. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆ శిల్వదారి. ఈ పాటను పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అందరం మనం లేచి నిలబడినట్లయితే దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తూ పాటను పాడదాం. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah.
దివిజులైనా దయయందు మనుజులైనా ప్రతి నాలుకను క్రీస్తే సర్వాధికారి. ఈ నామమునకు మించు నామము లేదనకంచు యెహోవా తండ్రి యేసును హెచ్చించినాడు గాన. క్రీస్తే సర్వాధికారి. క్రీస్తే మోక్షాధికారి. క్రీస్తే మహోపకారి. క్రీస్తే ఆశీర్వాదకారి. క్రీస్తే సర్వాధికారి. అవును స్వామి, నిత్యము మీరు మా యొక్క తండ్రి, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు నీవేనైనా ప్రభా. హల్లెలూయా. ఈ సమయమందు కూడా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ యొక్క నామమును కనపరచడానికి, మీ యొక్క శక్తి చేత నింపబడటానికి, మీ యొక్క ఆత్మ అభిషేకము చేత నింపబడి ఉండడానికి, కృంభరింపు చేత నేను నింపబడి ఉండడానికి మమ్మలను మీ చేతికి అప్పగించుకొనిచున్నాం నాయన ప్రభా. ఇదిగో తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నానని నాయన మీ యొక్క వాక్యం సెలవిస్తున్నది కదా ప్రభా. మీరు ఎంతగా నాయన ప్రభా, మీరు జెంటిల్ మ్యాన్ నాయన ప్రభా, మేము చూస్తున్నాం నాయన ప్రభా. అవును స్వామి నాయన ప్రభా, నాయన మా యొక్క ప్రమేయం లేకుండా మాలో ప్రవేశించకుండా నాయన ప్రభా, మీరు మా యొక్క ఆలోచన మరి మా యొక్క కార్యముల నిమిత్తం నాయన మీరు ఎదురు చూస్తున్నారు నాయన ప్రభా. కాబట్టి నాయన ప్రభా, స్వీయ చిత్తమునకు నాయన ప్రభా మేము లోబడక మీ యందు నాయన ప్రభా మేము నాయన ప్రభా నమ్మిక ఇచ్చి మీలో నిలబడటానికి మీరు సహాయం చేయబడుకొచ్చున్నాం. మీ యొక్క ఆత్మ ఆవరణ ప్రభా మాలో నింపబడుకొచ్చున్నాం. మీ యొక్క శక్తి చేత నింపబడటానికి మమ్మల్ని ఇచ్చి ఈ సమయమందు అప్పగించుకొచ్చున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా కాపరివై ఉన్నావు నాయన ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఈ సమయమందు కూడా సహోదరి స్వరూపాస్వామిని ప్రార్థన చేస్తాం. స్తోత్రం రచన పరిశుద్ధ తండ్రి రాజా, నామకు లెక్కలేదు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. వరకు రాజనైనా నిన్ను పాటల ద్వారా స్తుతించాం రాజా, గణపరిచాం రాజా, మహిమపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజనైనా. ఇప్పుడు ప్రభు నన్ను వాక్యంలోకి వెళ్ళపోవచ్చుండగా నేను వాక్యంతో మాతో మాట్లాడమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజనైనా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నిజమేనైనా సర్వాధికారియు రాజనైనా, నువ్వు సిల్వధారియు రాజా. మా కొరకునైనా సిలువలోనైనా మరణించినైనా తిరిగి లేచినటువంటి దేవుడు రాజా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నిజమేనైనా నీ నామమునకు మించిన నామం వేరే నామం లేదు రాజనైనా. నీ నామం ద్వారానే ప్రభ నేనే మార్గం సత్యమని చెప్తున్నావు రాజా. జ్ఞానానికి స్తుతులు రాజా. ఆ మార్గము ద్వారానే ప్రభ మేము రాజా నీ సన్నిధిలో చేరగలం రాజా. నిన్ను ఒప్పుకున్న వారిని ప్రభ నా తండ్రి ఎదుట, నన్ను ఒప్పుకున్న వారిని నా తండ్రి ఎదుట నేను ఒప్పుకొంచున్నానని చెప్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నిజమే ప్రభ నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అని చెప్తున్నావు రాజా. మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. మా మీద రాజా నీ యొక్క ఆత్మను కృమ్మరించి ప్రభ నీ ఆత్మీయ కార్యాలు ప్రభ నువ్వేమైతే నిర్ణయించావు ప్రభ ప్రతి ఒక్కటి ప్రభ నజరేయుడైన యేసు నామములో మాలో ప్రభు నాయన కొనసాగించమని కోరుచు ప్రార్థిస్తున్నాం రాజా. నాయన నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నిజమే ప్రభ ఈ లోకంలో చూస్తే భయంకరమైన శోధంతో భయంకరమైన ప్రభ ఉపద్రవంతో ఉంది. కానీ నీ బిడలకైతే ప్రభ నువ్వు ఆదరించి ప్రభ భయపడకము నీవు నా సొత్తు అని చెప్తున్న వాగ్దానాన్ని బట్టి రాజా మేము మీ సన్నిధిలో రాజా నువ్వు నాయన నీ యొక్క దక్షిణ హస్తంతో మమ్మల్ని పట్టుకున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం రాజా. నీకు స్తుతులు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో కూడా నీవు ఉండవు రాజా. బిడ్డలు నేను అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి ప్రభా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక ప్రభా, బిడ్డలు అడిగించినటువంటి ప్రతి ఒక్క నాయనా ప్రభ కార్యాలను దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలతో కూడా ప్రభా, నీ ఉండు ప్రజ బిడ్డలు ఏమేమి అడుగుతున్నారు ప్రభా, సమస్తమును దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని ముట్టం రాజా, దీవించు రాజా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో నీ ఉండం రాజా. నాయన ఎత్తబడే సంఘంలో రహస్య రాకుండా ప్రభ, నిన్నే తెలుసుకునే బిడ్డలుగా ఎత్తబడే సంఘంగా నేను ప్రతి ఒక్కరిని ప్రభ, మమ్మల్ని మా బంధుమిత్రుల్ని ప్రతి ఒక్కరిని కానీ ఒక్క ఆత్మ కూడా నేను విడిచిపెట్టకుండా ప్రభ, నీ సన్నిధిలో మమ్మల్ని నైనా జ్ఞాపకం చేసుకోమని కోర్చు ప్రార్థిస్తున్నాం. బలపరచమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజా. ముఖ్యంగా వాక్యంలోకి వెళ్ళుచుండగానే నేను సేవకులు బలపరచుకోను రాజా. నీ ఆత్మకార్యాలు జరిగించు నాకు రహస్యమైన గూఢార్థాలతో ప్రభ మాతో మాట్లాడి ప్రభ, మేము రాజనైనా మీ సన్నిధిలో ఇంకొన బలపడే భాగ్యాన్ని దయచేయమని కోర్చు చిన్న ప్రార్థన వేసేనాము అడుగుచున్నాము తండ్రి రాజనైనా. ఆమేన్. దేవునికి స్తోత్రము. ఈ సమయంలో దావీదు రాసినటువంటి కీర్తన 13వ అధ్యాయాన్ని మనం చదువుకోబోతున్నాము. దేవుడి చక్కటి యొక్క గ్రంథాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో సహోదరులు వారి ముందుకు వచ్చినట్లయితే వారికి భాగాన్ని చదివి మనము ఉత్తరప్రతిగా చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నటి నా దీపము. కీర్తనలు 13వ అధ్యాయం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి పదమూడవ అధ్యాయము దావీదు కీర్తన. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదు, నిత్యము మరచెదవా? నేనెంతకాలము విముఖుడవై ఉందును? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణనిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనుకుంటును. నేను తూలిపోవచ్చుండగా నా విరోధులు హర్షింపకుండెను. నా కనులకు వెలుగిమ్ము. అందరం కలిసి చదువుకుందాం. నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని తెలియజేస్తున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంతా దయచేసి కూర్చున్నట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి కొంత సందేశాన్ని మనం ఒకసారి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు రాసినటువంటి ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్లయితే మరి కొన్నిసార్లు దావీదు యొక్క జీవితంలో చూసినట్లయితే ఏదో కొంత ఒక కాలయాపన అవుతున్నట్టుగానే చూస్తున్నాడు అనమాట. అంటే తాను ఎదురు చూసినటువంటి జయములు కొన్నిసార్లు ఎదురుచూపుగా మరి వాటిని పొందలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నా యొక్క మరొక జవాబు ఇవ్వలేదా అని దేవుని వైపు తాను చూస్తున్నటువంటి కార్యాన్ని మనం చూడగలము. కాబట్టి నాకెంతకాలము నీవు విముఖుడవై ఉందువు, యెహోవా ఎన్నవాళ్ల వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచిదవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు లైఫ్ మన యొక్క జీవితంలో కొన్ని ప్రశ్నార్థకమైనటువంటి మరి ఆ యొక్క సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము ఎలాగా వాటికి ప్రతిస్పందిస్తాము అనే దాన్ని బట్టి మనము మన యొక్క జీవితాల్లో మనము జయాన్ని
మనం ఎంత త్వరగా మనము ఎదుర్కోగలము, జయాన్ని మనం ఎంత తొందరగా పొందగలము అనేది మనం చెప్పుకోగలము. కాబట్టి మనలో కావాల్సినటువంటి ఒక సహింపు గుణాన్ని మనము కలిగినటువంటి వారముగా జీవించాలి. అదే విధంగా దేవుని యొక్క అడుగుజాడల్లో మరి నడిచేటువంటి మన యొక్క జీవితాల్లో ఆయన యొక్క క్రమాన్ని మనం పాటించేటువంటి మన యొక్క జీవితాల్లో మనము దేవుని యొక్క బలమైనటువంటి సన్నిధిని మనం పొందగలము. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ యొక్క ఆర్డర్ అనేది, అంటే దేవుని యొక్క క్రమాన్ని మనం పొందుకున్నటువంటి వారముగా ఉన్నట్లయితే, క్రమము చొప్పున మనము దేవుని సన్నిధిలో మనము దేవుని ఎడల మనం విజ్ఞాపన చేసే వారంగా ఉంటాము. మరి యోబు యొక్క సంగతి కూడా మనం చూసినట్లయితే ఆయన తన మరి ఏ విధంగా బలులు అర్పించేవాడో చూస్తున్నాము. సో క్రమం చొప్పున ఆయన బలులు అర్పించిన వాడిగా చూస్తున్నాము. తన యొక్క జీవితంలో ఆ విధంగా దేవునికి ఆయన ప్లీజింగ్ గా ఉండాలని, దేవునికి ప్రీతి పాత్రగా ఉండాలని చెప్పేసి జీవించినటువంటి వ్యక్తి యథార్థవంతుడైనటువంటి వాడుగా కనపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఒక క్రమం అనేది మనం పాటించామనుకోండి, ఆ క్రమములో మొదటిగా మనం దేవుణ్ణి మనము స్తుతించి ఆయన ఘనపరిచామంటే దేవుడు ఆ దినమంతటిని ఒక ఆశీర్వాదకరంగా మనకు ఉంచుతాడు. కాబట్టి ఎంత త్వరగా మనం లేచి ఆయన సన్నిధిలో మనల్ని మనము అప్పచెప్పుకుంటాము, అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి కార్యాలు కూడా మనం చూడగలము. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో మనం చూసినట్లయితే ఎంతో మంది భక్తుల జీవితాల్లో వేకువన లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉన్నారు. అంటే వారు దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి అంతగా ఉంటుంది. కాబట్టి మనం ఎంతగా మనం ఆసక్తిగా ఒక ఫ్రెండ్, ఒక ప్రియమైనటువంటి ఫ్రెండ్ వస్తున్నాడంటే మనము ఎంత ముందుగా మనం వెళ్ళి అతని కోసం ఎదురు చూస్తామో ఆ విధముగా మనం కూడా ఎదురు చూసినట్లయితే దేవుడు మన యొక్క ఆలోచనలు లేకపోతే మన యొక్క వైఖరిని ఆయన గుర్తించి దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడు దగ్గర ఏ విధంగా దావీదు తన యొక్క జీవితాన్ని ప్రణయపెడుతూ, అంటే దేవుని సన్నిధిలో తన జీవితాన్ని దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడో మనం చూస్తున్నాము. కాబట్టి ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడనయ్యుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును. కాబట్టి దేవుని కలిగినటువంటి బిడ్డలు మరి ఇతరులు వచ్చి వారిని ప్రెస్ చేసేటువంటి సిచ్యువేషన్స్ రానివ్వకుండా చూసుకుంటారనమాట. అది మనం దావీదు జీవితంలో అలా చూస్తున్నాము. ఈనాడు మన జీవితంలో కూడా అపవాది యొక్క కార్యాలు మనల్ని దించకుండా, మన యొక్క జీవితాలని తగ్గించకుండా మనం ఏం చేయాలంటే మనం బలంగా నిలబడాలి. దానికి తగినటువంటి వాక్యాన్ని, ఆహారాన్ని మనం తీసుకోవాలి. మన యొక్క జీవితాల్లో ఆత్మను సంబంధమైనటువంటి ఈ యొక్క దేవుని ఒక వాక్యము చేత నింపబడ్డామనుకోండి, అప్పుడు బలంగా నిలబడగలము. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ విధమైనటువంటి ఒక బల సూచకమైనటువంటి దేవుని యొక్క వాక్యం చేత నిలబడటానికి మనము శ్రద్ధాసక్తులు చూపించాలి. కాబట్టి మనకి కొన్నిసార్లు ఆ యొక్క ఎడబాటు వచ్చినప్పుడు యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ మరి దావీదు దేవుణ్ణి విన్నవించుకునేటువంటి వాక్యాన్ని చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి ఉత్తరాలు, మన మొరలను ఆలకించి వాటికి ఉత్తరం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మరి ఇక్కడ చెప్తున్న 4వ వచనంలో చూసినట్లయితే, నేను మరణ నిద్రను నొందకుండాను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను. ఇక్కడ మరణ నిద్ర అంటున్నాడు. అంటే తన యొక్క జీవితముల కాలములో ఒక మరణం అనేది జరుగుతుంది. ప్రతి మనిషికి ఒక మరణం అనేది ప్రాప్తిస్తుంది అనమాట. ఆ మరణ నిద్ర తర్వాత జీవించే కాలము కంటే కూడా ఈ లోకములో సాక్ష్యముగా నిలబడుతూ ఆయన నామాన్ని గణపరచాలనేటువంటి ఆ యొక్క ఆతృత కూడా మన యొక్క జీవితాల్లో ఉండాలి. అంటే దావీదు జీవితంలో చూసినట్లయితే దేవుని నామాన్ని గణపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా దేవుని గణపరచవలసినటువంటి వారంగా ఉన్నాము. ఎటువంటి సమయాలైనప్పటికీ కూడా ఆ సమయం మనకు సమయము అసమయము అనే మాట కాకుండా మనం అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే పౌలు శీలలు మనం చూసినట్లయితే వారు చెరసాల్లో బంధింపబడినారు. కానీ వారిని చూసినట్లయితే వారు మరి ఏ విధంగా పాటలతో దేవుని స్తుతించారో మనం చూస్తున్నాం. ఆ విధంగా మన యొక్క జీవితాల్లో కూడా ఏ కష్టమైనప్పటికీ కూడా దేవుని స్తుతించి ఆయన గణపరచాలనేటువంటి వైరాగ్యం కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. కాబట్టి శత్రువు మనం చూసి వాడు సిగ్గుపడవలసినటువంటి సమయముగా మనము అన్ని సమయాలని మనము దేవుని కోసం మనము వాడుకోవలసిన వారంగా ఉన్నాము.
కాబట్టి నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలిగిమ్ము. దేవుడు మన యొక్క కన్నులకు వెలుగిస్తున్నాడు. ఆయన చీకటిలో నుంచి వెలుగుని ఎలాగా వేరుపరిచాడో, ఆయన క్రమపరిచాడో, ఆ విధంగా మన యొక్క జీవితాల్లో పాపపు కార్యాలు లేకపోతే చీకటి కార్యాల నుంచి మనము బయటికి వచ్చి దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క వెలుగును ప్రతిధ్వనించాలి. లేకపోతే దేవుని యొక్క వెలుగుని మనము విరజిమ్మవలసినటువంటి వారముగా ఉన్నాము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కాబట్టి మరి వీడనేటువంటి విశ్వాసం కావాలన్నమాట. గొప్ప విశ్వాసం మనకు కావాలన్నమాట. పట్టు వీడనేటువంటి విశ్వాసం మన జీవితాల్లో ఉందనుకోండి, మనము గొప్ప కార్యాలు చేసేటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి దేవుని విషయంలో ఈ విధముగా దేవుని సన్నిధిలో మరి నిలిచి ఉన్నటువంటి దావీదు జీవితంలో కూడా దేవుడు ఎన్నో మహోపకారాలు చేసి ఉన్నాడని, అందువలన ఆయనను కీర్తిస్తున్నాడు. మనము ఆయన చేసిన మరి మన యొక్క దిన కార్యక్రమములో, మన యొక్క జీవిత కార్యములలో మనం దేవుణ్ణి మొదటగా మనం పెట్టుకున్నట్లయితే సమస్తమును ఆయన ప్రాప్తింపజేసి మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనకు కలిగేటువంటి ఎడబాటును బట్టి మనము విశ్వాసములో కృంగిపోకుండా దేవునిలో బలంగా ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేసి ఈ యొక్క జీవితం కాలంలోనే ఆయన మనలను వెలుగు బిడ్డలంగా నిలబెట్టి మనకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు యొక్క గొప్ప వాక్యాన్ని మన వినికిడిలో దీవించి మన జీవితాల్లో ఆశీర్వదించును గాక. ఈ సమయమందు అమ్మగారు ప్రార్థన చేస్తుండగా మనమందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా, వి ప్రైజ్ యు లార్డ్, గ్లోరిఫై యు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారంలో మొదటి దినాన పునరుత్థాన దినాన ప్రభా మీకు సన్నిధానానికి వచ్చి ఉన్నాం స్వామి. అవును ప్రభా తండ్రి, దావీదు మహారాజు ఎలాగైతే నిత్యమునైనా మీ యందుండి మిమ్మల్ని ఎలా స్తుతించి ప్రభా తండ్రి మీ యొక్క శక్తిని పొందుకున్నాను, అలాగనే ప్రభా తండ్రి నాయన మేము కూడా ప్రభా తండ్రి మీ సన్నిధానానికి వచ్చి ప్రభా నాయన మీలో ప్రభా తండ్రి మీ వాక్యాన్ని నైనా మేము అనుభవించి మీ యొక్క మాటలనైనా మేము తెలుసుకొని ప్రభా ఆ వాక్యం ప్రకారంగా అనుసరించడమే కాదు ప్రభా, ఇంకొకళ్ళని కూడా నాయన ఆ మార్గానికి తీసుకుని వచ్చి ప్రభా వారిని కూడా ప్రభా మేము ప్రభా తండ్రి మీ యొక్క మార్గంలో నడిపించేటటువంటి వారిని మనం సిద్ధం చేయండి తండ్రి. సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వందనాలు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిజమే తండ్రి నైనా మేము ఇలా ఉన్నామంటే కేవలం మీ కృప, మీ కాపుదల, మీ తోడు నైనా. అవును ప్రభా తండ్రి నైనా రెప్పపాట్లో ఏం జరుగుతుందో ఎవరికి ఏమి తెలియదు నైనా. ఈ లోకంలో ఎంతో అల్లోకలంలో ప్రభా తండ్రి ఉంటూ ఉన్నది స్వామి తండ్రి. ఏ సమయంలో ఏది సంభవిస్తుందో ప్రభా నైనా ఎవరికీ తెలియదు నైనా, మీకు మట్టుకే తెలుసు నైనా. కాబట్టి నాయన ప్రభా నైనా మీ బిడ్డలని నాయన మీ కాపుదల్లో ఉంచుకొని నాయన మీరు నాయన కాపాడుచున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. అవును ప్రభా తండ్రి నైనా, ఎందుకంటే మేము ప్రార్థించినది ప్రభా సజీవుడైనటువంటి ప్రభువుని నైనా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా. శక్తిమంతుడిని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మీపై మేము ఆధారపడి ఉండగా ప్రభా తండ్రి నీ బిడ్డలనైనా ఎల్లప్పుడూ కునుకక ప్రభా నైనా కాచి కాపాడే దేవుడు నాయన. కనుక ప్రభా నైనా మా విషయమై తండ్రి నైనా మా చింత యావత్తు నాయన మీరు వేసుకొని ప్రభా తండ్రి మా భారాన్నంతా మీరు వేసుకొని ప్రభా మాకు ఎటువంటి ప్రభానైనా ఆ యొక్క ఇరుకులు ఇబ్బందులు నాయన వచ్చుచుండగా కూడా ప్రభా వాటి నిమిత్తము నాయన మమ్మల్ని కాచి కాపాడే ప్రభా మీరు నాయన మమ్మల్ని బలవంతులుగా ఈ లోకంలో ఉంచినటువంటి విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. అదే కాదు ప్రభా తండ్రి నైనా మా యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం. లైవ్లో చూచిన ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం స్వామి నైనా. వారు కూడా ప్రభా తండ్రి నైనా మీ దేవుళ్ళ పొందుకునే ప్రభా మీలో ఇంకా బలముగా ప్రభా జీవితంలో ముందుకు కొనసాగించేటటువంటి బిడ్డలుగా చేసుకోండి స్వామి నైనా. వారి గృహాల్లో వారి విషయంలో ప్రభా ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రభా వాటన్నిటిని తీర్చిదిద్దండి ప్రభా తండ్రి నైనా. అయా మీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అలాగనే మమ్మల్ని ఎంతోమంది కోరి ఉన్నారయ్యా ప్రార్థించమని వారి కోసం కూడా ప్రార్థిస్తుండగా ప్రభా తండ్రి వారికి మీరు స్వస్థతను చేకూర్చండి ప్రభా తండ్రి. ఎంతోమంది ప్రభా మీ వాక్యానికి ప్రభా లోబడకనైనా మీకు విధేయతలు లేకుండా ఎంతోమంది నశించిపోతున్నారు. కాబట్టి ప్రభా తండ్రి మీ వాక్యం వినబడుతుంది కానీ లెక్క చేయట్లేదు ప్రభా తండ్రి. అలాంటి వారిని వదిలేయమన్నావు ప్రభా తండ్రి. నేను చూసుకుంటానన్నారు కాబట్టి ప్రభా వారి నిమిత్తం మేము కూడా ప్రభా మీరు ప్రభా ఏదో విధంగా ప్రభా
నాయన మీరు ప్రభు తండ్రి మీ మార్గంలో తీసుకొని రండి. ఎందుకంటే మీ యొక్క రాకడ అతి సమీపంగా ఉంది నాయన. ఎప్పుడో తెలియదు నాయన, దొంగలాగా వస్తాను ప్రభు తండ్రి. ఆ జాము గడి అయితే మాకైతే తెలియదు నాయన. కాబట్టి ప్రభు సిద్ధంగా ఉండమన్నారు కాబట్టి మేము సిద్ధపడి తండ్రి నాయన మీకు వారసులుగా మీరు వచ్చేటప్పుడు మేము ఎదుర్కొనేటటువంటి వారముగా తండ్రి నాయన మమ్మల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభు తండ్రి. అలాగనే ప్రభు మీ వాక్యము విత్తబోచుండగా తండ్రి మీ బయట పైన మీకు ఆత్మాభిషేకాన్ని దయచేయమని నడుచున్నాను. నా ఆత్మవా కానీ వాడు నావాడు కాదని చెప్పావు ప్రభు నాయన. అలాగ ప్రభు తండ్రి ఆత్మ ద్వారా తండ్రి మీకు ప్రతి ఒక్క మాటని మాకు వినిపించండి. మేము వినిచుండగా తండ్రి నాయన మాకు కూడా ప్రభా మీరు కొలుపులు ఇవ్వండి. అదే కాదు ప్రభా మీకు ఆత్మ ద్వారా తండ్రి ప్రతి ఒక్కళ్ళు అభిషేకించండి ప్రభా. ఈ హాలంతా మీకు మహిమతో నింపండి తండ్రి నాయన. అయ్యా ప్రభా మీ వెలుగు మార్గాన్ని మీరు వెలుగై ఉన్నారు కాబట్టి మీ వెలుగు మార్గాన్ని నాయన ప్రకటించుచుండగా ప్రభా తండ్రి నాయన వెలుగు ప్రభా మేము చూచుటకు నాయన మా యొక్క మనోనేత్రాలు తెరవండి తండ్రి నాయన. మాతో మాట్లాడండి స్వామి తండ్రి. మమ్మల్ని ఇంకనూ ప్రభా తండ్రి నాయన ముందు కొనసాగించుకోండి. అలాగే ప్రభా మమ్మల్ని ఇంకనూ శక్తిమంతులుగా చేయండి ప్రభా. మీలో నాయన శక్తి కలిగి ఉండాలి కాబట్టి అలా శక్తి కలిగి ఉన్నప్పుడే తండ్రి నాయన ఇంకనూ నాయన మేము బలంగా ఉంటాం. కాబట్టి మీ యొక్క సన్నిధిలో ప్రభు తండ్రి నైనా ఎంతో ప్రభు తండ్రి సంతోషం ఉన్నది కాబట్టి సమాధానం ఉంది కాబట్టి వాటన్నిటిని మేము పొందుకొని పోవచ్చుండగా నాయన మా అందరితో మీరు ఉండి తండ్రి మాతో మాట్లాడమని స్తుతి ఘనత మహిమ మీరే పొందమని యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ